వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే చెల్లెళ్ళు కూతుళ్ళులా పుట్టి మన చుట్టూనే తిరుగుతుంటారు అనే డైలాగ్ ఆ సినిమాలో తండ్రి పాత్రధారి రావు రమేష్ ఆవేదనతో బాధతో చెప్పినా అప్పట్లో నవ్వు వచ్చింది. కానీ ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. ఒక కుటుంబంలో యూనిటీ లేదన్నది దాని అర్థం. అలాగే 1-2 కులాల్లో ఉండే యూనిటీ మిగిలిన కులాల్లో ఉండదని అనేక ఎన్నికల్లో రుజువైంది. తాజాగా సాక్షాత్తు రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో జరిగిన ఎన్నికల ఫలితాలతో బయటపడింది. ఎస్సీ ఎస్టీ కులంలో ఉన్న యూనిటీ బీసీ కులంలో ఉండదని బీసీ కులాల ఓటర్లే ఓట్ల రూపంలో రుజువు చేశారు. మేము బీసీలమే, కానీ బీసీ వర్గాల్లో ఎన్నెన్నో కులాలు ఉంటాయి కాబట్టి బీసీలందరూ ఒకే కులం అనుకుంటే అందరూ పప్పులో కాలు వేసినట్లే. మా బీసీల్లో చాలా కులాలుంటాయని ఆచరణలో చూపించారు. బీసీ అనేది ఒకే ఒక కులం కాదు, ఎన్నో కులాలుంటాయని వివిధ హోదాల్లో ఉన్న బీసీ అధికారులు ఉద్యోగులు రుజువు చేశారు. మా కులం వారికి మాత్రమే ఓట్లు వేస్తాం, మరొక కులం వారికి ఓటు వేయాలని లేదుగా, మాకు వర్గం కన్నా అవసరాలే మిన్నా అని బీసీ కులాల ఓటర్లు భావించారేమో, నమ్మరేమో. ఇక అసలు విషయానికొస్తే అమరావతి సచివాలయం ఉద్యోగ సంఘం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 2 వర్గాల మధ్య జరిగిన పోటీలో బలమైన వర్గం అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన అధికారి పోటీ చేయగా ఎస్సీ వర్గం నుండి మరొకరు పోటీ చేశారు. దీనితో ఎస్సీ ఎస్టీ వర్గాల ఓటర్లందరూ ఏకమయ్యారు. అదేవిధంగా బీసీ వర్గాల ఓటర్లందరూ ఏకమవుతారు. కాబట్టి బీసీ అభ్యర్థి గెలుపు ఖాయం. మెజారిటీ ఎంత అన్న ప్రచారానికి బీసీ ఓటర్లే బ్రేకులు వేశారు. ఎస్సీ ఎస్టీ ఓటర్లందరూ ఏకమై అధ్యక్షుడిగా పోటీ చేసిన ఎస్సీ అభ్యర్థికి ఓట్లు వేయగా, బీసీ ఓటర్లు మాత్రం బీసీ అభ్యర్థికి ఓట్లు వేయకుండా ఎస్సీ అభ్యర్థికి ఓట్లు వేయటంతో ఆయన అఖండ మెజారిటీతో విజయం సాధించారు. బీసీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్న యూనిటీ బీసీ వర్గాల్లో లేదనే చర్చ ఇప్పుడు సచివాలయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. మా బీసీలందరూ ఒకటే, 2-3 కులాలకు సంబంధించిన వారు కాదు, మేము 30 కులాలకు చెందిన వారు అని బీసీ అధికారుల ఓటర్లే ఓట్ల రూపంలో సచివాలయంలో రుజువు చేశారు. దీన్ని బట్టి బీసీ వర్గం అనేది ఒక కులానికి సంబంధించిన అంశం కాదు, చాలా 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 కులాలుంటాయనే తత్వం ఇప్పుడు బోధపడుతుంది. ఎస్సీ ఎస్టీల్లో ఉన్న యూనిటీ మా బీసీల్లో ఉండదని సచివాలయం ఉద్యోగ సంఘం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో బయటపడింది. నిజానికి బీసీల్లో 4 గ్రూపులుంటాయి. ఒక గ్రూపు చెందిన వారికి మరో గ్రూప్ చెందిన వారికి ఉద్యోగాల్లో అర్హత ఉండదో, అదే విధంగా తమ బీసీ అభ్యర్థి గురించి అలాగే ఆలోచించారేమో అనే చర్చ వినిపిస్తోంది. సచివాలయంలో నిప్పులా మండుతున్న ప్రమోషన్లలో రిజర్వేషన్ల ప్రభావం కూడా ఎక్కడా పనిచేసినట్లు కనిపించడం లేదు. ఎస్సీ ఎస్టీలో ఉన్న యూనిటీ బీసీల్లో ఉండదని బీసీ వర్గాల అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.